హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? మన్నించు ఓ ప్రేమ పార్ట్ 4 చూసే ముందు పార్ట్ 3 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నయన కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే ఇన్ కేస్ యాక్సిడెంట్ టైంలో స్పెక్స్ అయితే ఎవరైనా వెతికిస్తారు. అదే ఒకవేళ లెన్స్ కింద పడిపోయి అవి ఎవ్వరికి కనపడకపోతే నేను అలా తడుముకుంటూ కూర్చోవడమే కదా, అందుకే అవి ప్రిఫర్ చేయను అని నేరుగా ఈవెంట్ జరిగే ప్లేస్కి వెళ్ళిపోతే ఆ మాటలు తన వెనకే ఉండి బైక్కి ఆనుకొని క్రాస్ లెగ్ వేసుకొని నయనను అబ్జర్వ్ చేస్తున్న శర్వ కార్ పార్క్ చేసి ఆ ఈవెంట్లు చీఫ్ గెస్ట్గా వచ్చిన వేద్ ఇద్దరూ విన్నారు. వేద్ చిరాగ్గా నయన వైపు చూసి లోపలికి వెళ్ళిపోతే శర్వ ఏదో ఆలోచిస్తూ నేరుగా తన బైక్ని నయన వాళ్ళ ఇంటి వైపు మళ్లించాడు. నయన వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ నయన వాళ్ళ అమ్మ స్వరూప ఏడుస్తూ ఉంటే నయన తండ్రి కృష్ణ గారు ఓదారుస్తున్నారు. స్వరూప, ఎందుకండి మనకే ఇలా జరుగుతుంది? ఇది ఎన్నో సంబంధం, ఎన్ని సంబంధాలు చూసినా నా బిడ్డ ఏ ఒక్కరికి ఎందుకు నచ్చడం లేదు? జీవితాంతం దాని బ్రతుకు ఇలా మోడువారిపోవలసిందేనా అని ఏడుస్తూ ఉంటే కృష్ణ గారు, ఎందుకు రూప అలా ఏడుస్తావు? ఏమీ కాదు, మన అమ్మాయికి రాకుమారుడు లాంటి వరుడు వచ్చి రెక్కల గుర్రం మీద తీసుకువెళ్తాడు, చూస్తూ ఉండు అని అన్నారు. ఆ మాటకి రూప పేలవంగా నవ్వి, మనకు ఆస్తులు ఐశ్వర్యాలు ఏం వద్దండి, దాని కడుపు నింపేవాడు కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేవాడైతే చాలండి. అదే అంత సవ్యంగా ఉంటే నా మేనలుడే దానికి భర్త అయ్యేవాడు. కానీ ఏం చేస్తాం, అంతా మన తలరాత. దాని వయసు పిల్లలందరూ పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటే దానికి ఇంకా పెళ్లి కాలేదు. వచ్చిన సంబంధం అంతా పిల్ల అందంగా ఉందంటున్నారు, కానీ ఇలాంటి పిల్లని ఎలా చేసుకోమో అని ముఖం మీద చెప్పి వెళ్ళిపోతున్నారు అని బాధపడుతూ ఉంటే అదంతా విన్న శర్వ ఆంటీ అని డోర్ నాక్ చేశాడు. స్వరూప వెంటనే కళ్ళు తుడుచుకుంటే కృష్ణ గారు లేచి, ఎవరు బాబు నువ్వు అని అడిగారు. శర్వ, అంకుల్ నేను నయన ఫ్రెండ్ని, ఒకసారి లోపలికి రావచ్చా అని అడిగాడు. స్వరూపకు శర్వ మొదటి చూపులోనే నచ్చడంతో అతని మాటకి స్వరూప సంతోషపడిపోతూ, బాబు నువ్వేం చేస్తుంటావు అని అడిగింది. శర్వ, మీరు శర్వ మూవీ ప్రొడక్షన్స్ గురించి విన్నారా ఎప్పుడైనా అని అడగడంతో కృష్ణ అయోమయంగా శర్వ వైపు చూస్తూ, విన్నాం బాబు అని అన్నాడు. శర్వ, అది మాదే అంకుల్, మొన్నటి వరకు డాడీ చూసుకున్నారు, నా స్టడీస్ అయిన దగ్గర నుండి నేనే మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పాడు. ఆ మాట వినడంతోనే ఇద్దరు నోర్లు తెరిస్తే, నేను మీకు ఓకే అయితే మా పేరెంట్స్ని తీసుకొస్తాను అని అన్నాడు. దానికి కృష్ణ, అయ్యో మా సంబంధం మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా బాబు అని ఇబ్బందిగా అడిగాడు. శర్వ చిరునవ్వు నవ్వుతూ, ఆల్రెడీ నయన గురించి మా ఇంట్లో 4 సంవత్సరాల క్రితమే చెప్పాను. మా అమ్మ ఎప్పుడో మీ అమ్మాయిని కోడలుగా ఫిక్స్ అయిపోయింది కూడా. నిజం చెప్తున్నాను ఆంటీ, అక్కడ మీరు లేరు అనే లోటు లేకుండా నయనను చూసుకుంటాను, మా పెళ్ళికి ఒప్పుకోండి అని అడిగాడు. ఆ మాటలకి వాళ్ళిద్దరూ సంతోషపడిపోతూ సరే బాబు అని అన్నారు. శర్వ, సరే ఆంటీ ఇక నేను ఉంటాను అని వెళ్ళేవాడు కాస్త మళ్ళీ వెనక్కి వచ్చి, మీరేమి అనుకోనంటే అసలు నయనకు ఈ ప్రాబ్లం ఎందుకో చెప్పగలరా అని అడిగాడు. స్వరూప బాధగా చూస్తూ కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటే కృష్ణ గారు ఆమె భుజం మీద చేయి వేసి ఓదారుస్తూ, నయనకు ఈ ప్రాబ్లం ఇప్పుడు కాదు, మాకు పుట్టినప్పటి నుండి ఉంది. ఇన్ఫ్యాక్ట్ కడుపులో ఉన్నప్పటి నుంచే ఉంది. నా భార్య స్వరూప నేను పెళ్ళైన కొత్తలో మేము లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుని కొన్నాళ్ళు అబార్షన్ పిల్స్ వాడాము. అలా 2 ప్రెగ్నెన్సీస్ పోయాయి. ఆ తరువాత చాలా గ్యాప్తో ప్రెగ్నెన్సీ వచ్చింది. అప్పుడు డాక్టర్ స్కాన్ చేసి కడుపులో ట్విన్స్ ఉన్నారని చెప్పారు. అలా కొన్ని నెలలు గడిచిన తర్వాత 5వ నెలలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు కడుపులో ఒక బేబీ చాలా హెల్తీగా ఉంటే ఇంకో బేబీ నా భార్య తీసుకున్న మెడిసిన్ వల్లే కానీ నార్మల్గా ట్విన్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్లే కానీ బాగా ఎఫెక్ట్ అయిందని ముందే చెప్పారు. చేసిన దానికి అనుభవించాలి కాబట్టి ఒక్క బేబీ అయినా హెల్తీగా ఉంటుంది కదా అని సంతోషించాము. కానీ డెలివరీ టైంలో హెల్తీగా ఉన్న బేబీ గొంతు చుట్టూ పేగు బిగుసుకోవడం వల్ల ఉమ్మ నీరు మింగేసి కాంప్లికేషన్ అవ్వడం వల్ల డెలివరీలోనే చనిపోతే కంప్లీట్గా అన్హెల్దీగా ఉన్న బేబీ బయటకు వచ్చింది.
కాకపోతే ఆ బేబీ చేతిలో పేగు ఉంది. అంటే నయన చేతిలో ఉన్న పేగు బలంగా పిడికిట్లో బిగించడం వల్ల ఆ పేగు ఇంకొక పాప మెడకు చుట్టుకొని ఆ పాపకి ఇబ్బంది పడుతూ చనిపోయింది. అందుకే నా మేనల్లుడికి మా చెల్లెలికి కూడా నయన అంటే కోపం. నయన పుట్టినప్పటి నుండి బ్రెయిన్లో నర్వస్ ప్రాబ్లం వల్ల ఉండుండి ఒక్కసారిగా ఫిట్స్ వస్తాయి. దానివల్లే ఐసైట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు స్పెట్స్ లేకపోతే చూడలేదు. వయస్సు పెరిగే కొద్దీ అలా ఫిట్స్ రావటం తగ్గుతాయి అని చెప్పారు డాక్టర్స్. అలా తను ఇంటర్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయిన మొదటి రోజున స్కూటీ తీసుకొని వెళ్తూ ఉంటే ఒక్కసారిగా తనకి ఫిట్స్ వచ్చాయి. ఆ స్కూటీ మీద నుండి పడిపోవడంతో చెయ్యి విరిగిపోయింది. ఆ టైంలోనే తన నోట్లో దంతాలకి బలంగా దెబ్బ తగలడంతో అవి రీప్లేస్మెంట్ చేయడం కూడా కుదరక కంప్లీట్గా ఒక పక్క అంతా సెట్ పెట్టారు. పర్మనెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించవచ్చు, కానీ అది లక్షలతో కూడుకుంది. నేను ఒక చిన్న ఉద్యోగస్తుని మాత్రమే, అందుకే చూపించలేకపోయాను. అప్పటికే హ్యాండ్ విరిగిపోవడం, పైగా దెబ్బలు తగలడంతో హాస్పిటల్కి చాలా ఖర్చయింది. హ్యాండ్కి కూడా రాడ్ వేశారు. ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి ముందే చెప్తున్నాను అని చెప్పారు కృష్ణ గారు. స్వరూప మాత్రం కళ్ళు తుడుచుకుంటూ, ఒకటి బాబు, నా కూతురిని నా ఇంట్లోనే పెట్టుకొని జీవితాంతం పోషించుకోగల శక్తి మాకుంది. ఎందుకంటే నాకు అది తప్ప ఇంకెవ్వరూ లేరు. అంతేకాని దాని కన్నీళ్ళు మాత్రం మేమెవ్వరం చూడలేం. నా బిడ్డని చెప్పడం కాదు కానీ దాని పరిస్థితికి దానికి తెలిసినా ఏనాడు వెనకడుగు వేయకుండా అందరితో సమానంగా ఉండేది. కాలేజ్లో టాపర్, ఇప్పుడు సొంతంగా ఈవెంట్ ఆర్గనైజేషన్ రన్ చేస్తోంది. నా కూతురు ఎవ్వరితోనూ తక్కువ కాదు. దానికి ఆ కళ్ళ జోడి లేకపోతే నా కూతురి అందానికి సరి జోడి ఉండడు. మీరు ఇవన్నీ ఆలోచించుకొని ప్రతి ఒక్క విషయం మీ అమ్మగారికి చెప్పి మీకు అన్ని విధాలా ఇష్టమైతేనే మాకు కబురు పంపండి. అదే మీ కుటుంబంలో ఎవ్వరికి ఇష్టం లేకపోతే మాత్రం మాకు అనవసరంగా ఆశలు కల్పించకండి అని బాధగా చెప్పింది. శర్వ రూప చేతులు పట్టుకొని, ఆంటీ, నాకు ఇవన్నీ తెలుసు, అమ్మకి తెలుసు, ఒక్క హ్యాండ్ ఫ్రాక్చర్ అనే విషయం తప్ప. అయినా అదేమీ పెద్ద విషయం కాదు. నయనని తన అందం చూసి ప్రేమించలేదు, తన మనసుని చూసి ప్రేమించాను. ఆ ప్రేమ నా మనసులో ఎప్పటికీ పదిలంగా అలాగే ఉంటుంది. అది ఇప్పుడే కాదు, వయసు మళ్ళీపోయి ముసల్ది అయిపోయినా కూడా నేను నయనను వదులుకోలేను ఆంటీ. ఇంట్లో అమ్మ వాళ్ళకి చెప్పి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీతో మాట్లాడడానికి వస్తాము. ఇక ఉంటానండి అని ఇద్దరికీ నమస్కారం చేసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు శర్వ. ఈవెంట్ కండక్ట్ చేస్తున్న నయన అక్కడికి వచ్చి అరేంజ్మెంట్స్ అన్నీ చూస్తూ తన టీంతో మాట్లాడుతూ ఉంది. ఆ ఫంక్షన్ వేద్ వాళ్ళ ఫ్రెండ్ కొత్త ఆఫీస్ బ్రాంచ్ స్టార్ట్ చేస్తూ ఉంటే దానికి సంబంధించిన ఇనాగరేషన్ పార్టీ. ఆ ఈవెంట్కి సంబంధించిన అరేంజ్మెంట్స్ మొత్తం అభినయ ఈవెంట్స్కి ఇచ్చారు. అభినవ్య నిండుగా చీర కట్టుకొని తన వాళ్ళ జడలో పూలు పెట్టుకొని కలహంసలా తిరుగుతూ ఉంటే చూసేవాళ్ళు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. తను వచ్చిన గెస్ట్ని రిసీవ్ చేసుకొని వెల్కమ్ డ్రింక్స్ ఇస్తూ అరేంజ్మెంట్స్ చూసుకుంటూ ఉంటే నయన మాత్రం డెకరేషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్స్ మొత్తం మానిటైజ్ చేస్తోంది. కొన్ని చోట్ల ఎలక్ట్రికల్ వైర్స్ డిస్కనెక్ట్ అయినట్టు అనిపిస్తే వాటిని క్లియర్ చేసే ప్రాసెస్లో తను ఒక టేబుల్ పై నిలబడి హ్యాండ్స్ రెండు పైకెత్తి, అప్పటికీ అందక లెగ్స్ కూడా పైకెత్తి కష్టంగా వైర్స్ని టేప్ వేస్తోంది. అదే సమయంలో తన వెనక ఉన్న కొంతమంది అబ్బాయిలు నయనని చూసి, అబ్బా ఏ ముందర ఫిగర్ మామ, చూడు చూస్తూ ఉంటేనే మతిపోతోంది అని ఒకడంటే, ఆ కళ్ళకి ఆ స్పెట్స్ ఒక్కటి తీసేస్తే కత్తిలా ఉంటుందిరా అని ఇంకొకడన్నాడు. స్పెట్స్ తీసే పనే ఉంది మామ, ఫిగర్ మాత్రం అద్దరింది అని అనుకుని నవ్వుతూ ఉంటే వాళ్ళ మాటలు వినబడిన వేద్ ఎవరి గురించని అటు పక్కకు చూసేసరికి నయన ఒక టేబుల్ మీద ఉండి పైన ఎలక్ట్రికల్ వైర్స్ని జాయిన్ చేస్తూ కనిపించింది. తనని చూసిన వేద్కి కోపం వచ్చి స్పీడ్గా నయన దగ్గరకు వెళ్ళినా తన చేయి పట్టుకొని లాగాడు. ఆ ఫోర్స్కి స్టూల్ మీద ఉన్న నయన కింద పడబోతూ ఉంటే వేద్ వెంటనే తన నడుము చుట్టూ చేయి వేసి బిగించి పట్టుకున్నాడు. ఏ ఆచ్ఛాదన లేని తన నడుము చుట్టూ వేద్ చేయి తగలగానే నయనకి ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లుమంది.
ఒక్కసారిగా అప్రయత్నంగా వేద్ స్పర్శకు మూసుకున్న తన కనురెప్పలు వేద్ సీరియస్ చూపులకి ఒక్క నిమిషంలో తేరుకొని విసురుగా వేద్ని వెనక్కి నెట్టి, ఏంట్రా ఎందుకు లాగావు అని అడిగింది గట్టిగా. వేద్కి నాయన నోట్లో నుంచి రా అనే పదం వినగానే టెంపర్ లేచి వెంటనే నాయన 2 బుగ్గలు పట్టుకొని ఒత్తేస్తూ, ఇంకొకసారి రాగి అన్నావంటే ఆల్రెడీ ఊడిన 4 పళ్ళకు ఇంకో 4 పళ్ళు పీకి మొత్తానికి సెట్ కట్టిస్తా అని తిట్టాడు. దానికి ఉక్రోషంగా చూస్తూ నయన, మీరంటే ఉన్నవాళ్ళు, మీరు ఏమైనా కట్టించగలరు, ఎవరినైనా కొట్టగలరు అని వెళ్ళిపోతూ ఉంటే ఎవరు లేని ప్లేస్కి నయన చేయి పట్టుకొని లాక్కెళ్ళిపోయాడు. నయన బలవంతంగా తన చేతిని విడిపించుకుంటూ ఉంటే వేద్ నయనని గోడకి లాక్ చేసి సీరియస్గా చూస్తూ, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇలాంటి డ్రెస్సులు వేసుకొని బయట తిరగొద్దు అని, ఇలాంటి డ్రెస్సుల్లో నుంచి స్ట్రక్చర్ ఎక్స్పోజ్ అవుతుందని అని అరిచాడు. నయన ముఖం తిప్పుకొని, నాకు ఇవే కంఫర్ట్గా ఉన్నాయి, నేను ఇవే వేసుకుంటాను, నీకెందుకు అని అంది. వేద్ వెంటనే తన గోళ్లతో నయన నడుం మీద గట్టిగా గిల్లేసి, కంఫర్ట్ అంటే అందరికీ కనపడుతూ తిరగాల, ఈడియట్, బుద్ధి లేదా, నీ వెనక బ్యాక్గ్రౌండ్లో మేము, మీ మమ్మీ డాడీ అందరం ఉన్నాం, నిన్ను చూసి ఎవరైనా ఫలానా వాళ్ళ అమ్మాయి లేదా యంగ్ హీరో వేద్ మరదలు అంటారే కానీ నయనా అని అనరు. గాట్ ఇట్? 10 నిమిషాల్లో నీ డ్రెస్ చేంజ్ అవ్వలేదా? 11వ నిమిషంలో మా అమ్మ వచ్చి చేంజ్ చేస్తుంది. యూనో మీ అత్త గురించి నీకు తెలుసు కదా అని అనగానే నయన గుండెల మీద చేయి వేసుకొని, అమ్మో అత్త అని అక్కడి నుండి ఒక్క నిమిషంలో జంప్ అయిపోయింది. నయన వెంటనే తన డ్రెస్ చేంజ్ చేసుకొని శారీ వేర్ చేసింది. మెస్సీగా ఉండే తన హెయిర్ని వదిలేయకుండా నీట్గా ఫ్లాట్స్ వేసుకుంది. చిన్న బోర్డర్తో ఉన్న శారీతో చాలా గార్జియస్గా ఉంది. మేకప్ లేని స్వచ్ఛమైన మొహంతో పసిపిల్లలా కనిపిస్తూ విరిసిన గులాబీలా ఫంక్షన్లోకి అడుగుపెట్టింది. అప్పుడే అక్కడికి అడుగుపెట్టాడు శర్వ విత్ హిస్ పేరెంట్స్. మరి నయన పేరెంట్స్ శర్వ ప్రపోజల్కి ఒప్పుకుంటారా? తన సొంత భార్య అయినా ఎందుకు తనంటే అంత కోపం పెంచుకున్నాడు? అంత కోపం ఉన్న అతను నయన లైఫ్లోకి ఎలా వచ్చాడు? అసలు శర్వ నయనకు ఎందుకు దూరం కావాల్సి వచ్చింది? ఒకప్పుడు అంత సంతోషంగా ఉన్న నయన లైఫ్ ఇప్పుడు ఇంత ఘోరంగా ఎందుకు మారింది? తన ఫ్రెండ్ అభి పేరుతో వేద్ లైఫ్లో ఎందుకు ఉంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్స్ని ఫాలో అయిపోండి. మరి అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.